హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. మనము క్లాసిక్ రివ్యూస్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు నేను ఒక మంచి సినిమాకి రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇది ఒక ఇయర్స్ బ్లాక్ క్లాసిక్ అనమాట. సో స్టార్టింగ్లో నా ఛానల్లో కొన్ని క్లాసిక్ మూవీస్ గురించి నేను రివ్యూస్ పెట్టాను. మంచి స్పందన వచ్చింది. సో అలాగే ఇంకొక మంచి క్లాసిక్ మనం ఇవాళ మాట్లాడుకుందాం. ఈ సినిమా తీయటానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకు ధైర్యం కావాలి అంటే అందులో ఉండే క్యారెక్టర్స్ ఎలాంటి క్యారెక్టర్స్ అంటే ఒక కమర్షియల్ ఫైట్స్ కానీ, ఒక కమర్షియల్ ఎలివేషన్స్ కానీ, ఇవన్నీ ఏమీ లేనటువంటి ఒక చక్కటి కథ. అంటే ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ హీరో, డిఫరెంట్లీ ఏబుల్డ్ హీరోయిన్. అంటే ఒక కళ్ళు కనపడని వ్యక్తి హీరో, సో మాటలు రానటువంటి ఆమె హీరోయిన్. వీళ్ళిద్దరిని పెట్టి సినిమా తీయాలంటే నిజంగా డైరెక్టర్కి, దానికి డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్కి ఎంత ధైర్యం కావాలి. సో ఆ సినిమా ఏంటో మీకు గుర్తొచ్చిందా? అంటే ఇప్పుడు జనరేషన్కి ఆ సినిమా గురించి తెలీదు, బట్ ఒకప్పుడు జనరేషన్కి ఈ సినిమా, ఈ క్లాసిక్ అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే సినిమా చూస్తున్నంతసేపు మనకి ఆ సంగీతంతో అసలు చెవులన్నీ చక్కగా వినసొంపుగా ఉంటాయి. తలపున ప్రభవించినది అనాది జీవనవే. అలాంటి అద్భుతమైన క్లాసికల్ మ్యూజికల్ హిట్ సిరివెన్నెల. సో దీనికి మెయిన్ ఇంపార్టెంట్, ఈ సినిమా బాగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే సాంగ్స్. సో ఆ సాంగ్స్ ఆల్మోస్ట్ రాసింది మన సీతారామ శాస్త్రి గారు. అప్పటి నుంచి ఆయనకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు అని పేరు వచ్చింది. ఆ పాటలు అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. అసలు ఎంత మీనింగ్ ఉంటుందంటే ఒక్కొక్క పాటలో నిజంగా ఆ మీనింగ్ నిజంగా అర్థం కావాలన్నా కూడా, అంటే ఆ రోజుల్లో ఏంటంటే వెళ్ళి తెలుగు లెక్చరర్ దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళం, సార్ ఈ లైన్కి మీనింగ్ ఏంటి సార్ అని అడిగేవాళ్ళం అనమాట. అంత ఉచ్ఛ్వాసం నిశ్వాసం, నా ఉచ్ఛ్వాసం కమనం, నా నిశ్వాసం గానం అని అసలు అబ్బా. విపంచి అంటే పక్షి, అంటే ఇలాంటి కొన్ని విపంచినై వినిపించి తిని అని ఆ కోకిల గానానికి వర్డ్స్ డిఫరెంట్ వేలో రాయటం. సో ఆ సరసస్వర సురచరీఖ మనమౌ, అసలు అది రాయటము నిజంగా ఆ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి మాత్రం నిజంగా 2 చేతులు ఎత్తి దండం పెట్టచ్చు. ఆ సాంగ్స్, సో ఆ సినిమాకి ప్రాణం అంటూ ఏదైనా ఉంది, హార్ట్ అనేది ఏదైనా ఉంది అంటే సాంగ్స్. అసలు ఆ సాంగ్స్ ఇప్పటికీ మనం ప్రశాంతంగా వినాలి అనుకుంటే ఆ పాటలు పెట్టుకుని వింటే 10 సార్లు విన్నా ఒక్కొక్క పాట వినబుద్ధి అవుతూ ఉంటుంది. అంత అద్భుతమైన క్లాసికల్ సాంగ్స్ దాంట్లో ఉంటాయి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ మన విశ్వనాథ్ గారు ఈ సినిమా డైరెక్ట్ చేశారు. సో ఆబ్వియస్లీ తెలుసు కదా, ఆయన కమర్షియల్ సినిమాలు, ఫైట్లు, తన్నుకోటాలు, ఎగిరిగాల్లోకి దోటాలు ఇట్లాంటి సినిమాలు తీయడం. ఆయనంతా కళకి సంబంధించిన సబ్జెక్ట్లే ఉంటాయి. ఎప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సినిమాల్లో డ్యాన్స్ గురించో, లేకపోతే మన ఒక సంగీతం గురించో, అట్లా ఏదో ఒక కళకి సంబంధించిన సినిమాలే ఎక్కువ చేస్తాడు ఆయన. అలా తీసే ధైర్యం ఉండటం కూడా చాలా గొప్ప. కానీ వండర్ఫుల్ క్లాసిక్ హిట్స్. అసలు విశ్వనాథ్ గారి సినిమాలు అంటేనే వండర్ఫుల్ క్లాసిక్ హిట్స్. అవి చూస్తే మనకి చక్కగా, ఇప్పుడు స్వర్ణకమలం ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో డ్యాన్స్ గురించి. సో ఇప్పుడు సిరివెన్నెల సినిమాలో ఆయన అద్భుతంగా క్యారెక్టర్ డిజైనింగ్ ఎలా చేశారు అంటే, ఒక కళ్ళు కనపడని వ్యక్తి మంచి పాటలు పాడతాడు, ఒక మూగ అమ్మాయి. సో వాళ్ళిద్దరిని పెట్టి ఈయన సినిమా తీశాడు. సో బేసిక్గా ఒకసారి దీనికి స్టోరీ, క్విక్ రీక్యాప్ స్టోరీ ఏంటంటే, యాక్చువల్గా మన హీరో బెనర్జీ చాలా రోజుల తర్వాత ఊర్లోకి ఎంటర్ అవుతాడు అనమాట. ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచో వస్తాడు. సో వచ్చిన దగ్గర నుంచి అదే టైంకి హీరోయిన్ సుహాస్ని, వీళ్ళిద్దరు కూడా ఒకే రిక్షా బండిలో వస్తూ అలా ఊర్లో కలవటము, అక్కడి నుంచి కొన్ని పాటలతో పాటు అసలు చిన్న కామెడీతో పాటు ఇతను ఎలా గొప్పవాడయ్యాడు, ఎలా పెద్ద సింగర్ అయ్యాడు అనేది చూపిస్తూ ఉంటారు. సో ఆ చూపించే టైంలో
యాక్చువల్గా ఎవరైతే ఇతన్ని ఈ సింగింగ్లో ఇతను టాపు అని నమ్మిన ఒక లేడీ, ఆమె పేరు మున్మున్ సేన్ యాక్టర్, ఆమె ఇతన్ని నమ్మి ఇతన్ని ఒక రేంజ్కి తీసుకొస్తుంది అనమాట. సింగర్గా ఒక టాప్ సింగర్ని చేస్తుంది. సో అలా వీళ్ళ జర్నీ నడుస్తూ ఉంటుంది. ఇతనికేమో ఆమె అంటే ఇష్టం, ఎందుకంటే ఆమె ఇతనికి లైఫ్ ఇచ్చింది కాబట్టి. బట్ ఆమెకి మాత్రం ఆమెకున్న ఒక కొంత బ్యాడ్ క్వాలిటీ ఉండొచ్చు, అందుకని ఇతన్ని నేను పెళ్లి చేసుకుంటాను. చాలామంది అడుగుతారు, మీరు ఎన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా, మీరు ఇంత లైఫ్ ఇచ్చారు, ఎక్కడో ఉన్నోడిని తీసుకెళ్ళి ఎక్కడికో తీసుకెళ్లారు, సో అంత లైఫ్ ఇచ్చినప్పుడు మీరు అతను పెళ్లి చేసుకోవచ్చు కదా అంటే, లేదు, ఆయనని పెళ్లి చేసుకునే అంత గొప్ప అదృష్టం నాకు లేదు, నేను అలా అన్ని తనకు ఏవో బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసి నేను వేరే పెళ్లి చేసుకుంటున్నాను అని అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో తను ఇంకా జీవితం చాలిస్తుంది. సో కాబట్టి ఆమె చనిపోతుంది. చనిపోయిన తర్వాత ఆ విషయము హీరోకి చెప్పకుండా వాళ్ళు ఆమెని ఇది చేసేస్తారు. సో ఆ స్టోరీ మెయిన్ స్టోరీ అది. సో ఆటోమేటిక్గా సుహాసిని మన బెనర్జీని ఇష్టపడటము ఇది జరుగుతుంది. సో ఈ మధ్యన ఒక ఇతను బెనర్జీ అనే అతను గొప్ప సింగర్ ఎలా అయ్యాడు అనేది మెయిన్ కథ. సో ఆ కథకి ఆ మున్మున్ సేన్ అనే క్యారెక్టర్ ఆమె ఎంత సపోర్ట్ చేసింది అనేది ఆ మెయిన్ స్టోరీ అనమాట. బట్ ఇక్కడ స్టోరీ అనేది దీంట్లో ఏం లేదు, మొత్తం స్క్రీన్ ప్లే మీద యాక్చువల్గా సీన్స్, సాంగ్స్, సినిమా మొత్తం సాంగ్స్ మీదే నడిచింది. సింపుల్గా చెప్పాలంటే సాంగ్స్ మీదే నడిచేసింది. విశ్వనాథ్ గారి టేకింగ్, ఆ సాంగ్స్, వాళ్ళ అసలు ఆ పెర్ఫార్మెన్సెస్, మన నెక్స్ట్ చెప్పుకోవాలంటే బెనర్జీ గారు తను కళ్ళు కనపడకుండా గుడ్డివాడిలాగా ఇచ్చిన పెర్ఫార్మెన్స్ వండర్ఫుల్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్. అంటే అదే మనకి యాక్టింగ్ చేసినట్టు అనిపించదు. నిజంగా ఇతను గుడ్డివాడేమో అనే ఫీల్ వస్తుంది మనకు. కొంత సినిమాలో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్ చూసిన తర్వాత మనకి నిజంగా గుడ్డివాడేమో అనే ఫీల్ వచ్చేస్తుంది. అంత అద్భుతంగా నటించాడు అతను. సో అలాగే సుహాసిని అసలు మూగదానిలాగా ఎంత బాగా యాక్టింగ్ చేసిందంటే, నిజంగా తను ఫీలింగ్స్ పెట్టడం కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ ప్రతి చోట తనని హీరోని చూసినప్పుడు కానీ తన మనసులో ఉన్నది బయటకి చెప్పలేక, బయటకి ఎక్స్ప్రెస్ చేయలేక ఉండేటువంటి ఆ ఆనందం కానీ, కొన్ని సీన్లలో అయితే అంటే లాస్ట్లో క్లైమాక్స్లో తను వేరే మున్మున్ సేన్ క్యారెక్టర్ చనిపోయినప్పుడు ఫస్ట్ చూసేదే సుహాసిని. అప్పుడు అసలు ఆ యాక్టింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో పెళ్లి కూతురు అయ్యి ఉండి నెక్స్ట్ మినిట్లో పెళ్లి చేసుకుంటున్న టైంలో చనిపోయింది అన్న ఇది పెర్ఫార్మెన్స్ మాత్రం సూపర్గా చేసింది సుహాసిని. దాంట్లో అయితే 100% డౌటే లేదు. ఇక మిగిలిన కామెడీ క్యారెక్టర్స్ కామెడీలోంచి ఈ ఎమోషన్ తీసుకొస్తూ ఉంటారు. విశ్వనాథ్ కొన్ని సినిమాల్లో ఏంటంటే కామెడీ చేస్తూ కూడా ఆ కామెడీలోంచి ఒక చిన్న ఎమోషన్ తీసుకొస్తారనమాట. అలా ఎమోషన్ తీసుకురావడం కానీ, సో అద్భుతంగా అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనం కదలకుండా కూర్చుని ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు. కానీ మనకి ఈ సినిమా చూడాలి అంటే కళాభిమానం ఉన్న ఫీలింగ్ ఉంటే మాత్రం ఈ సినిమా చూడొచ్చు. నిజంగా అసలు ఆల్మోస్ట్ ఒక 35 years అయ్యి ఉంటుందేమో ఈ సినిమా వచ్చి, నాకు తెలిసి 35 years ప్లస్ అయ్యి ఉంటుంది. సో సాంగ్స్ మాత్రం ఈ రోజుకి అద్భుతం. సీతారామ శాస్త్రి గారు చరిత్రలో అలా నిలిచిపోయారు అని చెప్పుకోవడానికి ఒక అద్భుతమైన సాంగ్స్ ఆయన ఇవ్వడం మనకి. ఆ సాంగ్స్ వింటుంటే దేవుణ్ణి అలా శివుణ్ణి గురించి వర్ణించే అసలు అది అంటే నాకు చెప్పేంత అర్హత లేదు, కానీ ఆ వర్ణన అనేది ఎక్స్ట్రాడినరీ. సో ఫ్రెండ్స్, నాకు తెలిసి చాలా ఒక జనరేషన్ వాళ్ళు నాకు తెలిసి ఈ సినిమాని మిస్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఈ డిష్యూమ్ సినిమాల మధ్యన అలాంటి క్లాసికల్స్ నాకు తెలిసి చూడడానికి ఎవరు ఇష్టపడరు. బట్ ఈ జనరేషన్ వాళ్ళు ఎవరైనా ఈ సినిమాని మిస్ అయినా ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి. అంత అద్భుతమైన సినిమా. ఎందుకు చూడాలి ఈ సినిమా అంటే, ఒక డైరెక్టర్ గొప్పతనం, ఒక 2 డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యారెక్టర్స్ తోటి 2.5 గంటల సినిమా ఎలా తీయగలిగాడు అనే దాన్ని మనం రీసెర్చ్ చేయడం కోసమైనా ఈ సినిమాని చూడొచ్చు. సో
అంత అద్భుతమైన క్లాసిక్ సిరివెన్నెల. సో డెఫినెట్గా మీరు కనుక ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం మళ్ళీ ఒక్కసారి వెళ్ళి ఈ సినిమా చూడండి. సో ఫ్రెండ్స్, ఇది కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఒక చిన్న లైక్ ఒకటి పడేయండి. ఓకే, థ్యాంక్ యూ.